బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎలా అనిపిస్తుంది రమ్మగారి ప్లేస్? ఒక సంవత్సరానికి సరిపడా ఆక్సిజన్ తీసుకున్నట్టుంది కదా, అదే ఫీల్ వస్తుంది కదా. సో శాంతివనంకి వెళ్దాం అన్నారు మీరు. ఇది చేగూరు దగ్గర ఉందండి, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉంది. బా, ఎంత ప్రశాంతంగా ఉందంటే. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి ప్లేస్ ఉందంటే నమ్మలేం అస్సలు, కంటితో చూస్తే గానీ. మీరు పంపించినప్పుడు కూడా రమ్మగారు ఎందుకు ఇంత ఇంట్రెస్టెడ్గా దీన్ని చేద్దామని చెప్పారు, పంపించారు అనుకున్నాను. కానీ వన్స్ ఇక్కడికి వచ్చి చూసినాక ఇది ఒక కొత్త ప్రపంచంలాగా అనిపిస్తుంది. మరో ప్రపంచమే నిజం చెప్పాలంటే. అంటే మన లోపల ప్రపంచం తెలుసుకోవటం ఎలా ఇలాంటి చోటకు వస్తే కనపడుతుంది. అవునవును. చాలా రోజుల క్రితం మనం ఒక డాక్టర్ గారితో మాట్లాడాం, అవునండి, శరత్ గారు. అవునండి. ఆయన ఆ రోజు చెప్పారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి. అవునవును. ఇది చేయటం వల్ల ఆయన వాళ్ళు చెప్పిన మెథడ్ ఏంటంటే, పొద్దున ప్రాణాయామం చేస్తాం, పొద్దున్న మెడిటేషన్ చేస్తాం, పొద్దున మనం హార్ట్ ఫిల్ చేసుకుంటాం, ఈవినింగ్ క్లెన్స్ చేస్తాము అని. ఈ క్లెన్జింగ్ అంటే ఏమిటో నాకు ఆ రోజు తెలియలా. అవునండి. ఆయన చెప్పిన మెథడ్ కూడా నాకు ఎక్కలేదు. తర్వాత మా అక్కయ్య కూడా తన ఇనిషియేషన్ తీసుకుంది ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కోసం. తనని చూస్తే నాకు మూడో రోజున చూస్తే మొదటి రోజుకి మూడో రోజుకి మొహమే చాలా డిఫరెంట్ గా, చాలా బ్రైట్ గా, ప్రశాంతతగా, అంటే ఉద్రిక్తతకి లోను కాని ఒక ధోరణి కనపడింది అనమాట. తను ఇక్కడికి వెళ్దామని అడిగింది. ఇది లాస్ట్ ఇయరే జరిగింది. మనం ఆయనతో మాట్లాడి 2 ఏళ్ళు అయింది. అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి రమ్మగారు? మెడిటేషనే చేయాలి, అంతే, నథింగ్ బట్ మెడిటేషన్. మనం ధ్యాన పద్ధతులు మనకి చాలా తెలుసు, వింటాం. భారతీయుల ప్రధానమైన ఉద్దేశం ధ్యానమే కదా. భగవంతుడిని చేరటం ఎలా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవటం. అక్కడికి వెళ్ళడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి. ఇండియన్నెస్ ఏంటంటే తపస్సు కదా, తపస్సమాధి అని వింటుంటాం. దానికి బేసిక్ రూల్ ఏంటంటే మెడిటేషన్ చేయటం, ధ్యానం చేయటం. ప్రత్యేకమైన ధ్యాన పద్ధతి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ఇక్కడ నేర్పబడుతుంది. దీని స్పెషాలిటీ ఏంటండి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? అంటే రామచంద్ర మెషిన్ వారు మొదలు పెట్టారు దీన్ని. ఈ మొదలు పెట్టింది ఇది ఏంటంటే, ఒక మంచి అబౌడ్గా ఒక ప్లేస్గా ఉండాలని స్టార్ట్ చేసి ఉంటారు. బహుశా ఇటీవల కాలంలోనే డెవలప్ అయింది. కానీ ఇది చూస్తే 15-30 సంవత్సరాల నాటి వయసు ఉన్నట్టుగా కనపడుతుంది. ఒక 6-7 ఏళ్ళు అయిందట. మొత్తం ఆకుపచ్చే. నేను చెప్పాను కదా, ఒక గంటలో ఒక సంవత్సరానికి సరిపడా ఆక్సిజన్ తివాచి పరిచేసినట్లుగా అనిపిస్తా ఉంది కదండి. మామూలుగా మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి చూడాలి, దేవుడితో మాట్లాడాలి, ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి మనకి. మన ప్రతి ప్రశ్నకి భగవంతుడి నుంచే సమాధానం కావాలనుకుంటాం మనం. కరెక్ట్ అండి. ఏదైనా చిన్న తేడా వస్తే దేవుడు సరిగ్గా చూడలేదు, చేయలేదు, దీనికి మనం ఏమైనా చేస్తున్నామేమోనని మనం ఆలోచించకుండా, ఇది ఒక ఆలోచన అయితే కొంతమందికి డైరెక్ట్గా చూసేయాలి, మాట్లాడేసేయాలి, తెలిసేసుకోవాలనిపిస్తుంది. ఇది తెలుసుకోవడానికి ప్రతిదానికి స్టెప్స్ ఉంటాయి కదా. ఏ మేడెక్కాలన్నా మెట్లు కావాలి. హైయెస్ట్ మేడెక్కాలంటే ఎన్ని మెట్లు? అదే కదా. ఆ మెట్లు ఎక్కడానికి మార్గమే ధ్యానం, మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ ఖర్చు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో, చాలా తేలికపాటి పద్ధతిలో మొదట నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత నువ్వు ఎటర్నల్ పీస్ నీకు దొరుకుతుందంటే మోక్ష సాధన ఎట్లా చేయాలి అనేది ఈ దారి గుండా మనం నిదానంగా నేర్చుకోవచ్చు. మనము చిన్నవి పెద్దవి చాలా ధ్యాన మందిరాలను చూస్తూ ఉన్నాం. దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే దీని కెపాసిటీ 1,00,000కి పైన రమ్మగారు. అదే ఇప్పుడు మనం నిలబడి ఉన్న హాల్లో మొత్తం మన వెనకాల కనిపిస్తుంది 1,00,000 మందికి పైగా ఒకేసారి మెడిటేట్ చేయొచ్చు. ఇంకా ఇంత అవకాశం హైదరాబాద్ లో ఉందంటే మనం ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇంకేంటంటే ఇది ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు మొత్తం గ్రీనరీ లోపల ఏ చెట్టు కింద కూర్చునైనా మనం
మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎవరికైనా యాక్సెస్ ఉందట? ప్రతి వాళ్ళు సులువుగా రావచ్చు. అంటే వేరే ఉద్దేశాలతోటి కాకుండా మెడిటేషన్ కోసము ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, మనకి మానసికంగా చిత్తశాంతి లేదు, మానసికమైన అలజడులకి లోనవుతాము, మెడిటేట్ చేయాలనుకుంటాం, ఎట్లా అనేది మనకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఆల్రెడీ మెడిటేషన్ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఈజీగా మనని గైడ్ చేస్తారు, ఎట్లా ఏం చేయాలి, ఎలా ఉండాలి. ఇక్కడ మనం స్టే చేయొచ్చు. ఓహో, స్టే చేయడానికి కూడా అవకాశాలు? స్టే చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, 0 కాస్ట్ నుంచి హైయెస్ట్ కాస్ట్ వరకు. సూపర్ సూపర్. ఓకే, విత్ ఫుడ్ అంతా కూడా మనకి అవైలబుల్ ఫ్రీగా ఉన్న అవకాశాలు ఉన్నాయి. పే చేయగలిగే అవకాశం ఉన్న వాళ్ళకి అది కూడా ఉంది. మనం ఒకసారి లోపలికి వచ్చి మాట్లాడితే మనకు కావాల్సింది ఏమిటి, మనం ఏం కావాలనుకుంటున్నాం, మన విధానం ఏమిటి, దాన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు కూడా. ఎంతమంది 20,000 మంది వాలంటీర్లు పనిచేస్తారట. 20,000 మంది వాలంటీర్స్. కానీ మనతో పాటు వచ్చారైనా అసలు ఎంత ఓపిక్గా చెప్పారు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే. అంటే ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైంది. ఏమీ అర్థం కాని వాళ్ళు కూడా, మామూలు పాఠక జనం కూడా రావచ్చు. ఆశా వర్కర్లు వస్తారు, వీళ్ళంతా అంటే పని చేసుకునే వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, పబ్లిక్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు అంతా కూడా అందరూ వచ్చి ఇది నేర్చుకోవచ్చు. ఈ మెడిటేషన్ అంటే మీరు ప్రధానమైనది ఏంటంటే, మెడిటేషన్ అంటే అదేదో బ్రహ్మ విద్యగా భావించకూడదు. బ్రహ్మ విద్యకి మొదటి మెట్టు. ఒకసారి అందులోకి దారిలోకి ప్రవేశిస్తే మిగిలిన మెట్లన్నీ ఎక్కటం ఎలా అనేది మనం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో నేర్చుకోవచ్చు. నా ఇంటెన్షన్ ప్రతిసారి మనం చెప్తాము మెడిటేట్ చేయండి, కొంతసేపు ధ్యానంలో కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి అంటాం. దానికి ఇది చాలా మంచి ప్లేస్. ఎంత ప్లేస్ అన్నారు రమ్మగారు? 1400 ఎకరాలు అని చెప్పారు. హైదరాబాద్ దగ్గర ఎక్కడికక్కడ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. ఒకసారి లోపలికి వస్తే నాకు ఇంటికి వెళ్ళిపోతే కావట్లేదు. ఇక్కడంట మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా క్లయింట్స్ వచ్చి ఎవరైతే ధ్యానం చేయాలనుకుంటారో, వాలంటీర్ గా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించి సపరేట్ వింగ్స్ ఉన్నాయంట. లోపల మీరు గమనించారా? స్కూల్ ఉంది. స్కూల్ కూడా, స్కూల్ 3000 మంది కెపాసిటీ స్కూల్ ఉందట, విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అంటే కొంతమంది ఇక్కడ ఉండిపోయి పనిచేసి వాలంటీర్స్ గా పనిచేసే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయట. ప్రధానంగా ఏంటంటే నాకు కనిపించింది జయ, వాలంటీర్షిప్ ఏదైనా ఇక్కడ చేయటమో కాదు, అసలు లోపలికి వచ్చి గాలి పీల్చడం అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం కదా రమ్మగారు. ఇలాంటి ఒక ప్రదేశం ఉంది లోపలికి వచ్చేటప్పుడు చిన్న పల్లెటూరి చిన్న వాతావరణంలో నుంచి వచ్చినట్టు ఉంది కదా. లోపలికి వస్తే ఒక చాలా పెద్ద మహాప్రపంచం ఉంది. పీల్చే ప్రతి శ్వాస ఆక్సిజన్ ఫిల్డ్ గా ఉండటం నాకు చాలా నచ్చింది. మళ్ళీ వద్దామనిపించేలాగా ఉంది. మెడిటేషన్ నేర్చుకోవడానికి దీనంత అత్యద్భుతమైన మార్గం మన సమీపంలో ఎక్కడా లేదు. ఇంకా చాలా అంటే మనం ఇంట్రెస్టింగ్ గా చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడే కాకపోయినా వీలు వెంబడి ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే వీళ్ళది వెబ్సైట్ ఉంది, తర్వాత యాప్స్ కూడా ఉన్నాయట కొన్ని. యాప్ ద్వారా కూడా ఇప్పుడు నేను మెడిటేట్ చేయదలుచుకున్నాను, అర్ధరాత్రి 2ంటికి నాకు చాలా బాధగా ఉంది, చేయాలనిపించింది అనుకుంటే మనం యాప్ ద్వారా మనని ఎవరైనా డైరెక్ట్ చేసే ఒక గైడ్ కూడా మనం యాప్ ద్వారా పొందొచ్చు. ఆ లింక్స్ అన్ని కూడా మనం వీడియోలో పెట్టిద్దాం, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వివరం ఇచ్చేస్తే ఎవరు దీని మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళు దీన్ని తప్పకుండా తీసుకుంటారు. రైట్. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడాలి, వెళ్దామా? రండి.